నమస్కారం. ఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నిజం మా నైజం. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లో సెక్షన్ 22A నిషేధిత ఆస్తుల జాబితా వ్యవహారం ప్రస్తుతం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజల పట్టా భూములను సైతం అక్రమంగా 22A జాబితాలో చేర్చి భారీ వసూళ్ల దందాకు తెరలేపిందని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసిన తప్పిదాలకు అమాయక ప్రజలను మీ సేవా కేంద్రాలు, రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ గోసపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న భూ విధానాలపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు జరిగారు. ఒకవైపు పేదలకు కేటాయించిన అసైన్ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని, మరోవైపు హెచ్ఎండిఏ, టీజీఐఐసి భూములను ఇష్టరాజ్యంగా అమ్ముకుంటోందని ఆరోపించారు. చివరికి తరతరాలుగా ప్రజల చేతిలో ఉన్న సొంత పట్టా భూములను దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ ఫ్లాట్లను కూడా నిబంధనలకు విరుద్ధంగా 22A నిషేధిత జాబితాల్లో చేర్చాలని ధ్వజమెత్తారు. ఈ నిషేధం తొలగించాలంటూ అధికారుల వద్దకే వెళ్లి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతూ పెద్ద ఎత్తున కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని హర్షించారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎకరాల కొద్దీ భూములు కొని గజాల లెక్కన అమ్ముకుంటున్నారని సీఎం చెప్పిన మాటలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ పేరుతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలను, స్థానిక యువత ఉద్యోగాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాల వల్ల హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలు తమ ఆస్తులకు రక్షణ లేక నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు సమర్పించే అర్జీలకు కనీస గౌరవం లేకుండా పోయిందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 22A సమస్యల పరిష్కారానికి ప్రజలు దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి ఫైళ్ల ముందు కదలడం లేదని, కలెక్టరేట్లు, యూఎల్సీ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ అక్రమాల్లో ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకపోతే రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం చేసిన తప్పులకు సామాన్య ప్రజలను దరఖాస్తుల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం తగదని హరీష్ రావు హెచ్చరించారు. అన్యాయంగా 22A పరిధిలోకి చేర్చిన సర్వే నెంబర్ల వివరాలను ప్రభుత్వమే సుమోటోగా గుర్తించి నిషేధిత జాబితా నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 2023 తర్వాత ఈ జాబితాలోకి చేర్చిన అన్ని భూముల వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచాలని తేల్చి చెప్పారు. 22A నిషేధిత భూముల వ్యవహారంపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎలా బదిలిస్తుందో వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమైన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, స్థానిక సమరంలో కార్యకర్తలంతా ఐక్యంగా పోరాడి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా మరో ఏడాదిలో తాను మళ్లీ ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా రాబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి పాలనపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చి ప్రజలకు చిరునవ్వుతో సంక్షేమం అందించామని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయి తోకనొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక రోడ్డు ప్రమాద ఘటన, శ్రీకాకుళంలో మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడిపై పెట్టిన కేసు, అద్దంకి ఘటనలను ప్రస్తావిస్తూ అధికార పార్టీకి తొత్తులుగా మారి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక, మట్టి మాఫియాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల్లా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆర్టీసీ, తాగునీరు సహా పారిశుద్ధ విభాగాలను కూడా పీపీపీ పేరుతో ప్రైవేటీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. మెట్రో నగరాల్లో చదరపు అడుగు నిర్మాణానికి 4,500 రూపాయల నుంచి 5,000 రూపాయలకు ఖర్చవుతుంటే, అమరావతిలో చదరపు అడుగుకు 20,000కు పైగా వ్యయం చూపుతూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షపాత లోటులో రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత పంటల బీమా, రైతులకు సకాలంలో అందే ఇన్పుట్ సబ్సిడీలను ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. అటు విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా వేలాది కోట్ల బకాయిలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. పొదుపు సంఘాల మహిళలకు గతంలో తాము అందించిన 0 వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసి పేదలపై భారం మోపాలని ధ్వజమెత్తారు. ఎన్నికల నిబంధనలు మరియు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఆయా రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారిక పోర్టల్లో పరిశీలించవచ్చు. రానున్న స్థానిక సంస్థల సమరంలో ఎలాంటి అడ్డంకులు, అధికారిక ఒత్తిళ్లు ఎదురైనా బెదరకుండా పోరాడాలని జగన్ శ్రేణులను పిలుపునిచ్చారు. కార్యకర్తల వెన్నంటి తాను ఉంటానని, పార్టీ నాయకత్వం పూర్తి భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అండగా ఉంటూ కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాలను ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు.
సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సాధారణంగా నినాదాలు చేయడం, ధర్నాలు చేపట్టడం చూస్తుంటాం. కానీ మధ్యప్రదేశ్ లోని కాండ్వా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం ఒక విచిత్రమైన, అత్యంత వినూత్నమైన నిరసన దృశ్యం కనిపించింది. నగరంలో నానాటికి పెరుగుతున్న వీధి కుక్కల బెడద, అధికారుల తీవ్ర నిర్లక్ష్యంపై ప్రతిపక్ష నేత దీపక్ రాథోడ్ వినూత్న రీతిలో గలమెత్తారు. కుక్కల మాస్కులు ధరించి నేరుగా కార్పొరేషన్ కార్యాలయంలోకి ప్రవేశించి అధికారుల తీరును నిలదీశారు. కాండ్వా నగరంలో మంగళవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నేత దీపక్ రాథోడ్ ఒక వ్యక్తికి కుక్కముక్క మాస్క్ వేయించి తీసుకొచ్చారు. ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా అధికారుల టేబుల్ వద్దకే తీసుకెళ్లారు. ఆ మాస్క్ ధరించిన వ్యక్తి చేతులు జోడించి నిలబడడం అక్కడున్న అధికారులను, ప్రజలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. వీధి కుక్కల బెడదతో నగరవాసులు పడుతున్న అవస్థలను కళ్లకు కట్టేందుకు ఈ విధంగా వినూత్నంగా నిరసన చేపట్టినట్లు నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న భారీ నిధుల దుర్వినియోగాన్ని దీపక్ రాథోడ్ లెక్కలతో సహా బయటపెట్టారు. గత 4 ఏళ్ల కాలంలో వీధి కుక్కల సంతాన నియంత్రణ, వ్యాక్సినేషన్ పేరుతో అధికారులు దాదాపు 30 లక్షలకు పైగా నిధులను బిల్లుల రూపంలో కాజేశారని ఆరోపించారు. కాగితాల్లో లక్షలాది రూపాయల ఖర్చు చేసినట్లు చూపుతున్న క్షేత్రస్థాయిలో ఒక్క కుక్కను కూడా ఆపరేషన్ చేయలేదని బయటపడ్డారు. స్టెరిలైజేషన్ చేసిన తర్వాత కూడా 6 పిల్లలకు జన్మనిచ్చిందంటూ అధికారులు అవినీతిని ఎండగట్టారు. నగరంలో వీధి కుక్కల దాడుల తీవ్రత భయంకరంగా ఉందని దీపక్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 ఏళ్లలో కాన్వా నగరంలోనే దాదాపు 13,225 మంది కుక్క కాటుకు గురై ఆసుపత్రుల పాలయ్యాలని గణాంకాలను అధికారుల ముందు ఉంచారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు, ద్విచక్ర వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. నిధులు పక్కదారి పట్టడం వల్లే ప్రజల భద్రత గాల్లో దీపంలో మారిందని, దీనికి అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం చేపట్టిన ఈ వినూత్న నిరసనపై జిల్లా అదనపు కలెక్టర్ కాశీరాం బడోలే స్పందించారు. కుక్కల స్టెరిలైజేషన్ పథకం అమలు, నిధుల చెల్లింపు మరియు సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీ అర్హతపై సమగ్ర విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకవేళ నిధుల దుర్వినియోగం లేదా బోగస్ బిల్లులు జరిగినట్లు తేలితే బాధ్యులైన అధికారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై చేపట్టిన ఈ కుక్కల మాస్క్ ఆందోళన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దాదాపు 13,041 కోట్ల రూపాయల విలువైన మెగా ప్రాజెక్టులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇందులో పలు కీలక రైల్వే లైన్లు విస్తరణతో పాటు అత్యాధునిక జాతీయ రహదారుల నిర్మాణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు రవాణా పరంగా సరికొత్త ఊపునిచ్చే గూడూరు, గుమ్మిడిపూండి 3వ, 4వ రైల్వే లైన్ల ప్రాజెక్టుకు కేంద్రం పచ్చిజెండా ఊపింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రాజెక్టులలో అత్యంత కీలకమైనది గూడూరు, గుమ్మడిపూండి రైల్వే లైన్ల విస్తరణ. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా పరిధిలోని గూడూరు నుంచి తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా గుమ్మడిపూండి వరకు సుమారు 90 కిలోమీటర్ల మేర 3వ మరియు 4వ లైన్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇక్కడ డబుల్ లైన్ల మాత్రమే ఉండగా దీనికి 4 లైన్ల భారీ కారిడార్ అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుమారు 2,229 కోట్ల రూపాయల నిధులను వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ సరికొత్త పుంతలు తొక్కనుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వివరిస్తూ ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వెల్లడించారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే హౌరా చెన్నై ప్రధాన రైలు మార్గంలో ఈ కారిడార్ అత్యంత కీలకమైంది. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రద్దీ ఏకంగా 131% సామర్థ్యంతో నడుస్తోంది. దీనివల్ల నిత్యం రైళ్ల రాకపోకలు తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పుడు చేపట్టనున్న 3వ, 4వ లైన్ల నిర్మాణంతో ఈ రద్దీకి శాశ్వత పరిష్కారం లభించడమే కాకుండా ప్రయాణికుల కోసం మరిన్ని కొత్త ఎక్స్ప్రెస్ మరియు ప్యాసింజర్ రైళ్లను నడిపేందుకు మార్గం సుగమం కానుంది. ఈ రైల్వే కారిడార్ కేవలం ప్రయాణ సౌలభ్యం కోసమే కాకుండా పారిశ్రామిక, ఆధ్యాత్మిక రంగాలకు లైఫ్ లైన్ గా నిలవనుంది. చెన్నై, తిరుపతి పరిసరాల్లో వేగంగా విస్తరిస్తున్న ఆటోమొబైల్, కార్ల తయారీ పరిశ్రమలు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ మరియు హెవీ మిషనరీ తయారీ రంగాల సరుకు రవాణాకు ఇది వెన్నెముకగా మారుతుంది. అంతేకాకుండా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు, చెన్నై, వెల్లూరు వంటి ప్రముఖ వైద్య కేంద్రాలకు చికిత్స కోసం వెళ్లే రోగులకు ప్రయాణం మరింత వేగవంతం, సులభతరం కానుంది. ఇక ఇంజనీరింగ్ పరంగా ఈ ప్రాజెక్టులలో ప్రత్యేక ఆకర్షణగా స్వర్ణముఖి నదిపై దాదాపు 360 మీటర్ల పొడవైన భారీ రైల్వే బ్రిడ్జ్ ను నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే ఈ ప్రాజెక్ట్ ని నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు, పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు, గ్రూప్ రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు తగిన ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లి ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం వల్లే అధిష్టానం తెలంగాణను పూర్తిగా పక్కన పెట్టిందని రాజాసింగ్ కుండబద్దలు కొట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గ విస్తరణలో తెలంగాణకు స్థానం లభించకపోవడంపై రాజాసింగ్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంలో కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడటం మానేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ తోటి నాయకులపై ఫిర్యాదులు చేసుకోవడానికి సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఈ తరహా గ్రూపు తగాదాల వల్లే జాతీయ నాయకత్వం తెలంగాణ నేతలపై నమ్మకం కోల్పోయిందని, ఫలితంగా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీని సంస్థాగతంగా పటిష్టం చేసి అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా జాతీయ నాయకత్వం నితిన్ నబీన్ ఆధ్వర్యంలో బలమైన సైన్యాన్ని సిద్ధం చేస్తోందని రాజాసింగ్ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సమర్థులైన నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్న తరుణంలో తెలంగాణ నుంచి ఒక నాయకుడి పేరును కూడా పరిగణలోకి తీసుకోకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ పరిణామంపై రాష్ట్రంలోని సీనియర్ నేతలంతా ఒకసారి గుండెలపై చేయి వేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన గట్టిగా హితవు పలికారు. తెలంగాణలో కాషాయి జెండా ఎగరవేయాలంటూ నాయకులంతా వ్యక్తిగత విభేదాలు, అహంకారాలను పక్కన పెట్టాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి ఎలాగైతే ఐక్యంగా పోరాడారో తెలంగాణలోనూ అదే స్ఫూర్తితో యుద్ధం చేయాలని కోరారు. ఇది నా పార్టీ, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావాలి అనే భావనతో ప్రతి ఒక్కరు పనిచేసినప్పుడే క్షేత్ర స్థాయిలో పార్టీకి గుర్తింపు దక్కుతుందని, నాయకులకు జాతీయ స్థాయిలో సముచిత గౌరవం లభిస్తుందని స్పష్టం చేశారు. జాతీయ కార్యవర్గంలో స్థానం దక్కకపోవడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ బీజేపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీ శ్రేణులు, నాయకులు ఈ విమర్శలను ఎలా స్వీకరిస్తారో, అధిష్టానం రాష్ట్ర నాయకత్వంలో సమన్వయం కోసం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. తెలంగాణ ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సంయుక్తంగా పర్యటించి పలు భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రోడ్ల నెట్వర్క్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని మంత్రులు వెల్లడించారు. రైతాంగానికి మేలుకు చేకూర్చేలా సుల్తానాబాద్ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 20,000 మెట్రిక్ టన్నుల భారీ నిల్వ సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి మంత్రులు స్థాపన చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు ఈ గోదాం ఎంతగానో ఉపయోగపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయం, గిట్టుబాటు ధర లభించే వరకు నిల్వ చేసుకునే వెసులుబాటును క్షేత్రస్థాయిలో కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. రవాణా మౌలిక వసతులపై దృష్టి సారించిన ప్రభుత్వం గారేపల్లి, సుల్తానాబాద్, మంతిని, రామగుండం ప్రాంతాలను అనుసంధానించే ప్రధాన రహదారుల విస్తరణలతో పాటు స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు చొరవతో మంజూరైన పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల నుంచి నియోజకవర్గ, జిల్లా కేంద్రాలకు రోడ్ నిర్మాణం కోసం ఏకంగా 13,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని ప్రకటించారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి శాఖల సమన్వయంతో దేశంలోనే మునిపెన్నడూ లేని విధంగా రోడ్ల నెట్వర్క్ ను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఇక ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు విపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రభుత్వ వ్యవస్థలను చిన్నభిన్నం చేసిన వారే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఎన్ని ఆర్థిక సంక్షోభాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని పునరుద్ఘాటించారు. రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ ప్రజా ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యతలని మంత్రులు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాను పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అన్ని విధాల అభివృద్ధి పథంలో నిలుపుతామని హామీ ఇచ్చారు. సుల్తానాబాద్ లో ప్రారంభమైన ఈ అభివృద్ధి పనులు స్థానిక ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అత్యంత కీలకంగా సాగుతోంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతను ఇందిరాభవన్ లో ప్రారంభమైన ఈ ఉన్నత స్థాయి భేటీకి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్దరామయ్య, సుఖ్వీందర్ సింగ్ హాజరయ్యారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సంస్థాగత బలోపేతం మరియు భవిష్యత్ ఎన్నికల కార్యాచరణపై పార్టీ అగ్రనాయకత్వం సుదీర్ఘంగా చర్చిస్తోంది. ఈ సిడబ్ల్యూసి భేటీలో
స్థాయిలో ప్రధానంగా రాబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై లోతైన సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు, అమలు చేయాల్సిన ఎన్నికల వ్యూహాలు మరియు రాష్ట్రాల ఇన్ఛార్జీల నియామకాలపై సమగ్రంగా చర్చిస్తున్నారు. సంస్థాగతంగా ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ఐక్యతతో ఎన్నికల బరిలో దిగాలని పార్టీ శ్రేణికులకు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారు. ఆయా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్, ఓటింగ్ నిబంధనల వంటి అధికారిక వివరాలను భారత ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ పలు ప్రజా పోరాటాలకు రూపకల్పన చేస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, పెరుగుతున్న విద్యా ఖర్చులపై యువత గళాన్ని వినిపించేలా చాతుర్కి గూంజి తరహా ప్రత్యేక వేదికలను దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. విద్యార్థులు, యువతతో పాటు పలు సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ఆగస్టు నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా భారీ ప్రజా సంబంధ కార్యక్రమాలను చేపట్టాలని సిడబ్ల్యూసి తీర్మానించింది. పార్లమెంట్ లో చర్చనీయాంశంగా మారిన కీలక అంశాలపై కూడా వర్కింగ్ కమిటీలో వాడివేడిగా చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, రాజ్యాంగ భద్రతపై ప్రతిపక్షాలను ఏకం చేసి పోరాడాలని నిర్ణయించారు. అయోధ్య రామ మందిరం ట్రస్ట్ విరాళాల పారదర్శకత అంశం మరియు సరిహద్దు భద్రత వంటి కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీయడానికి రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడతామని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై అధికారిక ప్రకటన వెలువడనుంది. క్షేత్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు నాయకులంతా సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. సిడబ్ల్యూసి నిర్ణయాలు రాబోయే జాతీయ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు నాంది పలుకుతాయో వేచి చూడాలి.